వర్షాకాలంలోనూ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాల పర్వం కొనసాగుతుంది. ప్రస్తుతం రేవంత్ వర్సెస్ కేటీఆర్ గా సీన్ మారింది. తాజాగా సీఎం రేవంత్ కే కేటీఆర్ సవాల్ విసిరారు. ఇటీవల ఒక బహిరంగ సభలో తమ పాలనలోనే రైతులకు మేలు జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్. అంతేకాకుండా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు చేసిందేమీ లేదన్నారు ఆయన. దీంతో రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రైతులకు ఎవరు ఏం చేస్తారో చర్చించేందుకు రావాలని ఛాలెంజ్ చేశారు. ఉదయం 11 గంటలకి సోమజ్గూడ ప్రెస్ క్లబ్ కు రావాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో సవాల పర్వం ఉత్కంఠగా మారింది. ఇక చెప్పిన విధంగానే కాసేపులో తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ కు వెళ్లనున్నారు కేటీఆర్. మరోవైపు కేటీఆర్ స్థాయికి సీఎం రేవంత్ అవసరం లేదు, తామే చర్చకు చాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే తాము రేవంత్తోనే చర్చకు సిద్ధమంటుంది బీఆర్ఎస్. అటు సీఎం రేవంత్ మాత్రం ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. వర్షాకాలంలోనూ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాల పర్వం కొనసాగుతుంది. ప్రస్తుతం రేవంత్ వర్సెస్ కేటీఆర్ గా సీన్ మారుతోంది. తాజాగా సీఎం రేవంత్ కి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇటీవల ఒక బహిరంగ సభలో తమ పాలనలోనే రైతులకు మేలు జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్. అంతేకాకుండా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు చేసిందేమీ లేదన్నారు ఆయన. దీంతో రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రైతులకు ఎవరు ఏం చేశారో చర్చించేందుకు రావాలని ఛాలెంజ్ చేశారు. Hi bro. రైట్, ఇక చెప్పిన విధంగానే తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ చేరుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ప్రస్తుతం ప్రెస్ క్లబ్ దగ్గర పరిస్థితి ఏంటి? ఎస్ చక్రి, ఏదైతే ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం, ఒకవైపు ఛాలెంజ్లు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఇటు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గత 3 రోజులుగా శుక్రవారం నుంచి కూడా ఇటు సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఇటు ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. సరిగ్గా 11 గంటలకు చెప్పిన మాట ప్రకారం ప్రెస్ క్లబ్ కు వెళ్తానని చెప్పి కూడా కేటీఆర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాము, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇటీవల సభ నిర్వహించిందో ఎల్బీ స్టేడియంలో, అందులో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఇచ్చిన హామీలను అన్ని కూడా అమలు చేస్తా ఉన్నాము, గత ప్రభుత్వం కంటే మేలుగా మేము హామీలను అమలు చేస్తా ఉన్నాము, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఇచ్చిన గ్యారంటీల విషయంలో కావచ్చు, ఎక్కడైనా చర్చకు సిద్ధమని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఛాలెంజ్ విసరడం జరిగింది. ఆ ఛాలెంజ్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించడం జరిగింది. ఆ ఛాలెంజ్ను స్వీకరించడంతో పాటు 3 రోజుల సమయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇస్తా ఉన్నట్టుగా కూడా కేటీఆర్ ప్రకటించడం జరిగింది. మొన్న శుక్రవారం కేటీఆర్ మాట్లాడుతూ 72 గంటల సమయం ఇస్తూ ఉన్నాము ముఖ్యమంత్రికి ప్రిపేర్ కావడానికి, ప్రిపేర్ అయ్యి చర్చకు రావాలని చెప్పి కూడా కేటీఆర్ సవాల్ విసరడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రెస్ క్లబ్కు రావాలని చెప్పి కూడా కేటీఆర్ ఇప్పటికే ఛాలెంజ్ విసరడం జరిగింది. దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వస్తారనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఆయన బిజీగా ఉన్నారు. కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్కి రావడం జరిగింది. 11 గంటలకు ప్రెస్ క్లబ్కు వెళ్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ప్రెస్ క్లబ్ వద్ద ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. ఇప్పటికే ఇక్కడ తెలంగాణ భవన్ చూసుకున్నట్టయితే తెలంగాణ భవన్లో ఇటు బీఆర్ఎస్
పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ముఖ్య నాయకులు ఇప్పటికే చాలా మందిగా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారో దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరం లేదు, ఎమ్మెల్యేలు మేము చాలు అని చెప్పి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఏదైతే రైతును రాజును చేశామని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గతంలో వ్యవసాయాన్ని పండుగ చేస్తే ఈ 18 నెలల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని దండుగ చేశారని చెప్పి కూడా కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే జాబుల విషయంలో కావచ్చు, వ్యవసాయానికి రైతులకు ఏదైతే రుణమాఫీ విషయంలో కావచ్చు, ఇచ్చిన 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ సరిగా నిలుపుకోలేదని చెప్పి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో రైతు బంధు 10,000 ఇస్తే ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇప్పుడు 12,000 ఇచ్చి అది కూడా ఈ ఒక్కసారి ఇచ్చారు, అది కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి కూడా ఇట్లాంటి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మేము చర్చిస్తాము, దీనికి సంబంధించి ఎక్కడైనా చర్చకు సిద్ధమని చెప్పి కూడా కేటీఆర్ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ప్రెస్ క్లబ్కు కేటీఆర్ వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. కేటీఆర్ వెంట ఇతర బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా అక్కడికి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే పోలీసులు మాత్రం ఇక్కడ తెలంగాణ భవన్ వద్ద అదేవిధంగా ఇక్కడ ప్రెస్ క్లబ్ వద్ద భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. మరి అక్కడ కేటీఆర్ వెళ్తారా, కేటీఆర్ వెళ్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరు రాబోతా ఉన్నారో అనేది తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో లేరు, ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మరి మంత్రులు వస్తారా, ఎమ్మెల్యేలు వస్తారా అనేది తెలియాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి గత 2-3 రోజులుగా కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇచ్చిన హామీల విషయంలో గతంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న విధంగా కూడా హామీలు ఒక్కొక్కటిగా హామీలన్నీ కూడా చెప్తూ ఇటు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒక ఉద్యోగాల విషయంలో కావచ్చు, 60,000 ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం తగ్గినా కూడా మేము దానికి సంబంధించి మీ క్షమాపణ చెప్తానని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగిందో ఇవన్నీ కూడా లెక్కలతో సహా కూడా కేటీఆర్ ఈరోజు ప్రెస్ క్లబ్కి వెళ్తారని చెప్పి బీఆర్ఎస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి కనీసం 30,000 ఉద్యోగాలు కూడా ఈ ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి కూడా అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటా ఉందో ఇవన్నీ కూడా కేటీఆర్ ఆధారాలతో సహా మరి కాసేపట్లో బయట పెడతారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఇక నీళ్ల విషయంలో కావచ్చు, ఇటు బనకచర్ల అంశంలో కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలపై కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బేసిన్లపై కనీస అవగాహన లేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శిస్తా ఉన్నారు. నల్లమల పులి కాదు నల్లమల పిల్లి అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తా ఉన్నారు. చర్చకు రావాల్సి వస్తుందని చెప్పి తప్పించుకొని ఢిల్లీకి వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు అయితే చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లో ఉత్కంఠగా కొనసాగుతా ఉంది. మరి కాసేపట్లో కేటీఆర్ అక్కడికి వెళ్తారా లేదంటే పోలీసులు ఇక్కడే అడ్డుకుంటారా అనేది తెలియాల్సి ఉంటుంది. ఇక్కడ తెలంగాణ భవన్ వద్ద కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రెస్ క్లబ్ వద్ద కావచ్చు, ఇప్పటికే పోలీసులు మోహరించడం జరిగింది. క్షణక్షణం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఏం జరుగుతూ ఉంది, అసలు చర్చకు ఎవరు వస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేది తెలియాల్సి ఉంటుంది. చక్రి, అయితే రాజు, రైతులకు ఎవరేం చేశారో చర్చించేందుకు రావాలని ఛాలెంజ్ చేశారు కేటీఆర్. ఉదయం 11 గంటలకు సోమజిగూడ ప్రెస్ క్లబ్కు రావాలని సవాల్ విసిరన్న నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు, వారు ఎవరు వచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి కేటీఆర్తో చర్చించేందుకు మా ముఖ్యమంత్రి అవసరం లేదు, కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సరిపోద్ది అని చెప్పి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎమ్మెల్యేలు ఎవరు వస్తారో అనేది ఇంకా కూడా తెలియాల్సి ఉంటుంది. అసలు వస్తారా, ప్రెస్ క్లబ్కి రారా అనేది ఇంకా కూడా ఒక స్పష్టత అయితే రాలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా సిఎల్పిలో ఇక్కడ భేటీ కావాలి అని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యేలకు సమాచారం అందినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి చర్చకు వస్తారా లేదంటే అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పేసి ఏదైతే ఇటీవల మాట్లాడారో మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నది ప్రెస్ క్లబ్లో చర్చించడానికి కాదు, అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇటీవల మాట్లాడిన పరిస్థితి మనం చూసాము. దీనికి సంబంధించి మరి ఎవరు అంటే ఇక్కడ చర్చకు ప్రెస్ క్లబ్కు వస్తారా లేదంటే అసెంబ్లీలోకి రావాలి, ఖచ్చితంగా దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పీకర్కు లెటర్ రాయండి, ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ స్పీకర్కు ఒక లెటర్ రాయండి, మీరు ఏ తేదీన చర్చ పెడదామంటే ఎన్ని రోజులు చర్చ పెడదామంటే అన్ని రోజులు చర్చకు మేము సిద్ధము, అసెంబ్లీ సమావేశాల్లోనే తేల్చుకుందామని చెప్పి కూడా కొంతమంది మంత్రులు, పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రులు మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే మరి ఇక్కడ ప్రెస్ క్లబ్లోకి
చర్చకు వస్తారా రారా అనేది మరి కాసేపట్లో మనకు తెలిసిపోయే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సవాళ్ళు ప్రతి సవాళ్ళు ప్రధానంగా హామీల విషయంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు బంధు కావచ్చు, రైతులకు చేసినటువంటి రుణ మాఫీ కావచ్చు, అదేవిధంగా నీళ్ల విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ప్రతి అంశంపై చర్చకు మేము సిద్ధం అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు లెక్కలతో సహా కూడా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తారని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ లేదంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పీకర్కు లెటర్ రాయాలని చెప్పి కూడా ఇటు మరొక వైపు మంత్రులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరి ప్రెస్ క్లబ్కు ఎవరు వస్తారు లేకుంటే వస్తారా రారా అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా అయితే క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్కు చేరుకోవడం జరిగింది. అన్ని లెక్కలతో సహా కూడా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 3 రోజుల సమయం కూడా ఇచ్చాము కాబట్టి ఆ సమయం కూడా ఇప్పటికీ దాటిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు 11 గంటలకు ప్రెస్ క్లబ్లో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే కేటీఆర్ ఇక్కడ నుంచి బయలుదేరి ప్రెస్ క్లబ్కు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే కేటీఆర్ ఇక్కడ నుంచి ప్రెస్ క్లబ్కు వెళ్తారా లేదంటే పోలీసులు అయితే భారీగా మోహరించడం జరిగింది కాబట్టి ఏం జరగబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే మేము ఖచ్చితంగా చర్చకు వస్తాము అని చెప్పి కూడా ఇటు కార్యకర్తలు భారీగా ఇటు కేటీఆర్కు సంఘీభావంగా భారీగా ఇటు కార్యకర్తలు నాయకులు తెలంగాణ భవన్కు భారీగా చేరుకున్నారు. మరొక వైపు ప్రెస్ క్లబ్ కూడా భారీగా అక్కడికి బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనము చూస్తా ఉన్నాము. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ కు బయలుదేరి వెళ్ళబోతా ఉన్నారు. చక్రి అయితే రాజు కాసేపట్లో మీరు చెప్పినట్టుగా తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ వెళ్లనున్న నేపథ్యంలో ప్రెస్ క్లబ్ దగ్గర పరిస్థితి ఎలాంటి, అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు, కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రెస్ క్లబ్ దగ్గర చూసుకున్నట్టయితే ఉదయం 7 గంటల నుంచి వెళ్ళి అక్కడికి బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కావచ్చు, అదేవిధంగా ఇతర పార్టీ ముఖ్యులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా అక్కడికి ఇప్పటికే చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అక్కడ పోలీసులు కూడా అంతే విధంగా భారీ ఎత్తున మోహరించడం జరిగింది. ఎందుకంటే క్షణక్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగా అక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించడం జరిగింది. ఏం జరగబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ వేశారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావాలని చెప్పి కూడా ఇప్పటికే కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో మరి చర్చకు ఎవరు వస్తారు, అసలు చర్చకు వస్తారా రారా అనేది ఇంకా కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి రాజకీయాల్లో అయితే ఒక హాట్ టాపిక్గా అయితే ఈ ఛాలెంజ్ల పర్వం అయితే నడుస్తుంది. ముఖ్యంగా ఈ రెండు పార్టీలను అనమాట, బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీల నడుమ ఇటు సవాళ్ళు ప్రతి సవాళ్లతో రాజకీయం అయితే ఒక్కసారిగా వేడెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రెస్ క్లబ్ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే భారీగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చేరుకున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ భవన్ వద్ద చూసుకున్నట్టయితే ఇక్కడ పోలీసులు ఉన్నారు. అదేవిధంగా ప్రెస్ క్లబ్ దగ్గర కూడా భారీగా పోలీసులు అయితే మోహరించడం జరిగింది. ఏం జరగబోతోంది అనేది మరి కాసేపట్లో మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అసలు కేటీఆర్ను ఇక్కడ నుంచి వెళ్ళనిస్తారా లేదంటే కేటీఆర్ను ముందస్తు చర్యల్లో ఇక్కడనే ఈ ముందస్తు చర్యల్లో భాగంగా తెలంగాణ భవన్ మధ్య అడ్డుకుంటారు పోలీసులు అని చెప్పేసి కూడా ఒకవైపు మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఏం జరగబోతా ఉంది అనేది మరి కాసేపట్లో మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.